అమ్మా ఇప్పుడు మీ వైద్యశాలలో ఇప్పుడు ఏవైతే మీరు ఇలాంటి జబ్బులు వీటికి సొల్యూషన్ ఉందని చెప్తున్నారో వాటన్నిటిని నేను చూశాను. అంటే విత్ యువర్ ఫింగర్స్ హౌ యూ యాక్చువల్లీ డూ ఆన్ ద ఫీట్, అంటే కాళ్ళ మీద, మోకాళ్ళ మీద, వెనక, కఫ్ మజిల్స్ దగ్గర, వీపు, స్పైన్ అన్ని దగ్గర. బట్ మీరు ఏదైతే కొంతమందికి చేస్తారో వేర్ యూ టచ్ ఓన్లీ ద నావల్ పార్ట్, అంటే పొట్ట మీద మాత్రమే మీరు మీ వేళ్లు పెట్టి మీరు దాన్ని అడ్రస్ చేసి యూ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. రైట్. వాట్ ఈస్ దట్ నోన్ యాజ్ అమ్మా? అది ఎందుకు చేస్తారు? దానికి ఉన్న రీజన్ ఏంటి? దాని వెనకున్న కారణం? అవి ఎనర్జీ సెషన్స్ అంటామండి. మెడికల్ గా ఇంకా క్యూర్ లేదు అనుకున్న వాటికి, అంటే సివియర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి, లైక్ క్రోన్స్ అవ్వచ్చు, లేదా కొన్ని సొల్యూషన్ ఉంటదండి మెడికల్ గా కూడా. అండ్ డాక్టర్స్ విల్ గివ్ అప్. సోరియాటిక్ న్యూరోపతి అవ్వచ్చు, ఇలాంటివి చాలా వాటికి. అప్పుడు ఏమవుతుందంటే అసలు బాడీ అవస్థ పడుతుంది, ఇట్ ఈస్ విజిబుల్. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు, ఇట్ ఈస్ విజిబుల్. బట్ వై ద స్ట్రగుల్ వాజ్ దేర్? దానికి మన నాభి నుంచి 72,000 కీలక నాడులు ఉంటాయండి. నాభి నుంచి మొదలవుతాయి. అంటే మన మణిపూరక చక్రం స్వాదిష్టానం నుంచి, నాభి దగ్గర నుంచి, మనకి బొడ్డు దగ్గర నుంచి అనుకోండి, ఈ నేవల్ రీజన్ నుంచి 72,000 కీ నాడీ ఛానల్ పాత్వేస్ విల్ బి దేర్. వాటిని కనుక టచ్ చేస్తే ఏ ఎనర్జీ దగ్గర ఏ బ్లాక్ అయింది, ఆ బ్లాక్ లో ఉండే మెమరీ ఏముంది, ఆ మెమరీలో అప్పుడు వీళ్ళు ఎంత ఏజ్ లో ఉన్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఆ ఇన్సిడెంట్ మొత్తం అంతా ఇట్ విల్ బి లైక్ సీన్. అంటే ఇప్పుడు నాకు ఈ ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి కళ్ళు కనిపించట్లేదు అనుకోండి, ఎక్స్ట్రా లెన్సెస్ ఎలా పెడతాం, అలాగే ఎక్స్ట్రా సెన్సరీ పవర్ పెరగడానికి దెర్ ఈస్ లైక్ మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వీ కెన్ గెట్ ఎ కనెక్షన్ ఫర్ ద పైనియల్ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్. సో ఇన్ఫినిట్ షేప్ ఫామ్ అవుతుందండి అది. సో వీ కాల్ ఇట్ యాజ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా. ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మొత్తం అంతా వీటి గురించి ఉంటుందండి. వాటి ఆధారంగా దీన్ని పట్టుకుంటాం. ఫస్ట్ ఎడ్రినల్ గ్లాండ్, ఎడ్రినల్ రష్ కనుక పెరిగింది లేదా ఎక్కడైనా బ్లాక్ అయింది అంటే ఫెటిగ్నెస్ అంతా వీ కెన్ సీ. దేనివల్ల వీళ్ళకి ఫస్ట్ స్టెప్ బాడీ జర్క్ లోకి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళింది అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రీసెర్చ్. రెగ్యులర్ గా అన్ని కేసెస్ అక్కర్లే, కానీ కొన్ని మాత్రం ఎస్ వీ హ్యావ్ టు డూ దట్. అలా ఉంటేనే సమాధానం వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ యాన్సెస్ట్రల్ లైన్స్ కూడా ఉంటాయి. దేర్ వీ కెన్ ఏబుల్ టు సీ హౌ షీ గాట్, ఈవిడ నుంచే ఉందా, ప్రారబ్ధ కర్మ ముందు నుంచి ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదా ఎన్విరాన్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందా, ఏ దిశ నుంచి అది వస్తుంది ఆ ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళ యాన్సెస్ట్రల్ ది కూడా పాసిబిలిటీ ఉంటుంది ఒక షాడో కనిపించడానికి. సో దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దట్. మనకి దేవతల కన్నా పితృదేవతల ఆశీస్సులు ఉండాలండి. మన వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి ఈ అష్టసిద్ధుల కింద గైడ్ చేస్తూ ఉంటారండి సనాతన ధర్మంలో. అందుకనే మనకి పిండ ప్రధానాన్ని కూడా అంత పెద్దపీట వేశారు. ఎందుకంటే వాళ్ళని గుర్తుంచుకోవాలి, వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు. సో నీకన్నా పైన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది. నీకు చేత అయితే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. సిద్ధశాస్త్రంలో చాలా పెద్ద వాల్యూ అండి. మన పూర్వీకులతోటి కనుక ఇంటరాక్ట్ అవ్వడం కనుక స్టార్ట్ అయితే ప్రాబ్లమ్ సొల్యూషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దేర్ ఓన్లీ ద బ్రిడ్జ్ వీఆర్. అది ఎలా సాధ్యం అమ్మా? అయ్యో సిద్ధశాస్త్రం అంటే అమోఘం అండి అది. అంటే అది మీరు చేయగలుగుతారేమో కానీ ఇప్పుడు మీరు అన్నారు అంటే మీ బాడీ మీకు చెప్తుంది, మీ బాడీతో మీరు కనెక్ట్ అయితే చాలు చాలా వరకు రోగాలు ఫిజికల్ గా ఉండేవన్నీ తెలిసిపోతాయి. బట్ ఇప్పుడు మెంటల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి హౌ కెన్ వి కనెక్ట్ టు అవర్ ఫోర్ ఫాదర్స్? తీయండి, ఋగ్వేదం శ్లోకాలు చదవండి, తాత్పర్యాలు తీయండి, దాంట్లో మీరు ఎక్కడున్నారని చూడండి, వెతకండి, ప్రూవ్ చేయండి, లోకానికి చెప్పండి. అది ఏవో ఒక్కళ్ళ సొత్తు కాదండి. నాకు ఫ్యామిలీలో అలా నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. కానీ ఇది ప్రతి వాళ్ళకి అవసరమైన సొత్తు. ఫస్ట్ చెప్పినట్టు ఇది అవసరమైనదండి. ఇది పొద్దున లేస్తే వన్ టైం చేసుకోవడానికి ఇంత మెను చదువుతాము. జీవితానికి ఏమేమి కావాలి, ఎలా ఉండాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేయొద్దు. తప్పు మనది అవ్వదండి అలా చదువుకోకపోతే. తీయండి, చదవండి. అగ్ని సూక్తం ఏం చెప్తోంది, సామవేదంలో ఉండే ఆరోగ్య సూత్రాలు ఏముంటున్నాయి, కర్మ విపాకం ఏం చెప్తోంది, శిక్ష అనేది ఎలా ఉంటుంది. ఆ మూఢనమ్మకాలు కావు. హెల్ అయినా హెవెన్ అయినా, స్వర్గమైనా నరకమైనా మనలోనే ఉంటుంది. అది నిత్యం మన రోగం అంటూ చెప్తున్నాం, అదే కదండి పెద్ద నరకం. కరెక్ట్. కానీ స్వర్గం కూడా ఉందండి, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే పితృదేవతలకు కర్మకాండలు, వాళ్ళకి పిండ ప్రదానాలు, పితృదేవతలని ఎప్పటికీ సంతృష్టి పరచడం, ఇవన్నీ చాలా అవసరం అంటారు. వీటిలో ఏ రకంగా కూడా కొంచెం చిన్న చితక లోపాలు చేసినా నో కాంప్రమైజ్. మహాకుంభమేళానికి కొన్ని కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు బయట ప్రపంచాల నుంచి. వాళ్ళని పిచ్చివాళ్ళ. హిందూ ధర్మం ఏం చెప్తుంది? హిందూ ధర్మం ఈజ్ లైక్ ఎ మిర్రర్ ఫర్ ద హ్యూమన్ లైఫ్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే కాదండి. ఆ ధర్మం ఆచరించి చూపించారు మన వాళ్ళంతా.
పూర్వం నుంచి ఆచరించారు. మనది కొత్తది పెట్టుకుని కొంగ్రొత్త వేషాలు మనం వేస్తున్నాం కానీ ఇవన్నీ పూర్వం నుంచి ఆచరించి పర్ఫెక్ట్ గా సర్టిఫైడ్. ఇది తిన్నది మనకి లోపలికి వెళ్ళింది, ప్యాంక్రియాస్ అది ముద్ర వేయకపోతే అది గుడ్ షుగర్ అని కూడా చేయలేని దాంట్లో అంత స్ట్రిక్ట్ గా ఉండే ఇంటర్నల్ సిస్టమ్ వీ హ్యావ్. ఎక్స్టర్నల్లీ ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ సిస్టమ్, సేమ్ లైఫ్ స్టైల్. మనం దానికి వెళ్ళడానికి మనకు తెలియట్లేదు. అండ్ యూ హ్యావ్ టు ఫాలో. ఎస్.